తెలంగాణకు బీజేపీ ఏం చేసిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను ఇచ్చారు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, 2 లక్షల కోట్లు ఇచ్చిండు, గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? దాదాపుగా 30-35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపనలు లేదు. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము రేవంత్ రెడ్డి గారి కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆయన వద్దన్నా కాదన్నా, అవునన్నా లేదన్నా, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో ఉన్నాము. ఈరోజే తెలంగాణ రైతుల కోసం పసుబోర్డు జాతీయ కార్యాలయం తెలంగాణ గడ్డ మీద పెడతా ఉన్నాం. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది జాతీయ రహదారులు కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. ఎల్ఎన్టీ ఏ రకంగా నడపబోతా ఉంది, ఈ యొక్క రైల్వే నెట్వర్క్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, వచ్చేటువంటి ఖర్చులు ఏ రకంగా షేర్ చేసుకుంటారు, ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈ విషయాన్ని గత వారము రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు స్వయంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ మొత్తం సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. ఇదేది లేకుండా మరి మెట్రో ఆమోదించలేదని చెప్పి కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడము దురదృష్టకరము. ఇది అవగాహన రాహిత్యమని నేను భావిస్తా ఉన్నాను.